Hi guys, I am Sri Hari and welcome to my channel Competitive Explorer. Guys, ఇది రేషియో ప్రపోర్షన్లో క్లాస్ 3 గైస్. ఇప్పటిదాకా మనం 2 క్లాసెస్ కంప్లీట్ చేసాం. ఈ 2 క్లాసెస్లో ఏం డిస్కస్ చేసామంటే రేషియో అండ్ ప్రపోర్షన్ సాల్వ్ చేయాలంటే మనకి ఏం బేసిక్స్ కావాలి అండ్ కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి. రేషియోస్ని ఎలా ఈక్వల్ చేసుకోవాలి, రేషియోస్ మధ్య గ్యాప్ సేమ్ ఉంటే ఎలా చేయాలి, గ్యాప్ సేమ్ లేకపోతే ఎలా చేయాలి, గ్యాప్ని ఎలా సేమ్ ఈక్వల్ చేసుకోవాలి అని డిస్కస్ చేసాం. అండ్ ప్రపోర్షన్ అంటే ఏంది, మీన్ ప్రపోర్షన్, థర్డ్ ప్రపోర్షన్ అండ్ కొన్ని సమ్స్ డిస్కస్ చేసాం. ఇంక ఈ క్లాస్ నుండి కంటిన్యూస్గా రేషియో ప్రపోర్షన్లో ఓన్లీ సమ్సే డిస్కస్ చేద్దాం గైస్. అప్రాక్సిమేట్లీ ఇంకా 4 to 5 క్లాసెస్లో రేషియో ప్రపోర్షన్ కంప్లీట్ అయిపోయింది. మనం ఏం చేస్తామంటే రేషియో ప్రపోర్షన్లో ఒక 100 క్వశ్చన్స్ దాకా సాల్వ్ చేద్దాం గైస్. ఒక 100+ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. సో దట్ మీకు చాలా క్లియర్గా ఉండిద్ది రేషియో ప్రపోర్షన్స్లో క్వశ్చన్స్ వస్తే ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అని. ఓకేనా? ఇంకా ఏదన్నా కాన్సెప్ట్ మిస్ అయితే నేను ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తా, కాన్సెప్ట్ చెప్తాను గైస్. ఓకేనా? క్లాస్ స్టార్ట్ చేద్దాం గైస్. మంది న్యూ ఛానల్ గైస్, సో నాకు మీ అందరి నుంచి సపోర్ట్ కావాలి. సో వీలైనంత వరకు ఎక్కువ షేర్ చేయడానికి ట్రై చేయండి గైస్. అండ్ మన ఛానల్లో చెప్పే ఈ 100 క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్ పీడిఎఫ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది గైస్. అక్కడ నుంచి టెలిగ్రామ్ ఛానల్లో ఫాలో అయితే అక్కడ నేను పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తాను గైస్. ఓకేనా? క్వశ్చన్ గైస్, A/B = 3:2 అంటున్నాడు. అయితే మనం ఏం కనుక్కోవాలి, 5A + 2B = 3A + 4B ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు మనల్ని. సో A/B అనేది 3:2 అంటే A వాల్యూ 3, B వాల్యూ 2. సింపుల్గా అవి తీసుకొచ్చి ఈ ఈక్వేషన్లో పెట్టేయండి. A వాల్యూ 3 కదా, 5 3s ఎంత 15 ప్లస్ B వాల్యూ 2 కదా, 2 2s are 4 ఈజ్ A వాల్యూ 3, 3 3s are 9 ప్లస్ B వాల్యూ 2, 4 2s are 8. 15 + 4 ఎంత గైస్, 19, 9 + 8 17. సో మనకి వాల్యూ ఎంత గైస్, 19:17. సింపుల్ క్వశ్చన్ గైస్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ గైస్. క్వశ్చన్లో ఏమంటున్నాడంటే 5A - 3B = 4A - 2B = 2:3 అంటున్నాడు. అయితే A/B వాల్యూ కనుక్కోవాలి గైస్. మనం ఈ క్వశ్చన్స్ ఎలా చేస్తారు, ఇప్పుడు దీన్ని ఎలా చేయాలంటే 5A - 3B ఈజ్ అంటే బై ఏ కదా గైస్, బై 4A - 2B ఈక్వల్ ఏమంటున్నాడు గైస్, 2:3 అంటే 2/3. ఓకేనా? ఇప్పుడు మీరు కానీ దీన్ని క్రాస్ మల్టిప్లై చేశారంటే మీకు A అండ్ B వాల్యూస్ వచ్చేస్తాయి. 3 5s are ఎంత 15A - 3 3s are 9B = 2 4s are 8A - 4B. ఓకేనా గైస్? దీని నుంచి మీకు 7A = 5B అయింది. సో B ఇటు వస్తే A/B = 5/7. సో మనకి A/B వాల్యూ ఎంత గైస్, 5:7. ఏం లేదు గైస్, ఇచ్చిన దాంట్లో వాల్యూస్ పెట్టుకొని దీని నుంచి A/B వాల్యూస్ తెప్పించుకోవడం. ఓకేనా? సింపుల్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ గైస్. నెక్స్ట్ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే A/B + C = 4:5 అంటున్నాడు గైస్. C A + B = 7:11 అంటున్నాడు. అయితే మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు అంటే B A + C ఎంత అని అడుగుతున్నాడు గైస్. ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ A ఉంది, B ఉంది, C ఉంది. ఈ ఈక్వేషన్లో కూడా A ఉంది, B ఉంది, C ఉంది. ఈ ఈక్వేషన్లో కూడా A ఉంది, B ఉంది, C ఉంది. సో మనకి ఇచ్చిన 3 ఈక్వేషన్స్లో A అండ్ B అండ్ C 3 ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మీరు ఇక్కడ A/B + C ఈ సమ్ము చేసుకుంటే ఎంత గైస్, 4 + 5 9 ఉంది. కానీ ఇక్కడ ఈ రెండింటి సమ్ము చేసుకుంటే ఎంత ఉంది గైస్, 11 + 7 18 ఉంది. ఇప్పుడు మీరు ఈ ఈక్వేషన్లో ఉన్న ఈ 2 టర్మ్స్ని సమ్ చేస్తే A + B + C కదా గైస్. ఎందుకంటే A B C 3 ఉన్నాయి. ఆ 3 సమ్ చేసుకుంటే ఎంత 9. ఈ ఈక్వేషన్లో కూడా A B C ఉంది. ఈ రెండింటిని సమ్ చేసుకుంటే ఎంత గైస్, ఈ రెండింటిని సమ్ చేస్తే మనకి 18 వస్తుంది. అదే A + B + C అనేది సెకండ్ ఈక్వేషన్లో 8 వస్తుంది. ఫస్ట్ ఈక్వేషన్లో A + B + C అనేది 9 వస్తుంది. మనం కనుక్కోవాల్సిన ఈక్వేషన్లో కూడా A + B + C ఉంది. సో ఇక్కడ ఈ రెండు ఎలా ఉండాలి, B A + C అనేది క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ A + B + C 9 ఉంది, ఇక్కడ A + B + C 18 ఉంది. సో రెండు ఈక్వల్ ఉండాలి కదా A + B + C అనేది. సో ఈ రేషియో మొత్తాన్ని నేను 2తో మల్టిప్లై చేస్తాను, ఎందుకంటే 9 2s are 18. సో అప్పుడు ఇక్కడ A + B + C 18 అయింది, ఇక్కడ A + B + C 18 అయింది. సో ఒక రేషియోని మనం ఎంతతో మల్టిప్లై చేసినా ఆ రేషియోలో చేంజ్ ఏమి ఉండదు కాబట్టి నేను దీన్ని 2తో మల్టిప్లై చేస్తాను. మల్టిప్లై చేస్తే మనకి 4:5 2తో ఏమైంది గైస్,
2తో మల్టిప్లై చేస్తే 4 2s are 8, 5 2s are 10. సో ఇక్కడ కూడా a ప్లస్ బి ప్లస్ సి 18 వచ్చేసింది. మనకి ఇక్కడ కూడా ఆల్రెడీ 18 ఉంది. ఓకేనా గైస్, ఈ 8:10 అనేది ఏంటిది? ఇది ఫస్ట్ ఈక్వేషనే కదా, ఇది ఏంటిది? ఏ. ఈ సెకండ్ది ఏంటిది? బి ప్లస్ సి. ఓకేనా గైస్, ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్లో ఏముంది? c/a ప్లస్ బి ఎంత గైస్? 7:11. 7:11. సో ఇప్పుడు ఏ వాల్యూ ఎంత? దీనికి మన నుంచి ఏ వాల్యూ 8, సి వాల్యూ ఎంత? 7. సో ఇప్పుడు మనకి ఇక్కడ బి ప్లస్ సి ఉంది. సి వాల్యూ 7 అయితే బి ప్లస్ సి 10 కదా గైస్. బి ప్లస్ సి అనేది 10. బి ప్లస్ సి అనేది 10. సో మనకి సి వాల్యూ 7 ఉంది. అప్పుడు బి వాల్యూ ఎంత అయింది? 3 అయింది. ఓకేనా గైస్, బి వాల్యూ 3 అయింది. సో మనకి ఏబిసి వాల్యూస్ వచ్చేసినాయి. మనం ఏం కనుక్కోవాలి ఇప్పుడు? b/a ప్లస్ సి కనుక్కోవాలి. బి అంతా 3, a ప్లస్ సి అంతా? ఏ 7 + 8 15. ఓకేనా గైస్, 3:15. b/a ప్లస్ సి అంటే 3:15. మనం క్యాన్సిల్ చేస్తే 3 1s are 3 5s are. ఏ రేషియోలో ఉన్నాయి గైస్? 1:5 రేషియోలో ఉన్నాయి. ఓకేనా, ఏం లేదు గైస్, ఇక్కడ a ప్లస్ బి ప్లస్ సి ఉంది, ఇక్కడ a ప్లస్ బి ప్లస్ సి ఉంది. సమ్ చేసుకుంటే ఇక్కడ కూడా a ప్లస్ బి ప్లస్ సి ఉంది. కాకపోతే ఈ రెండింటి సమ్ ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 18 ఉంది. సో దీన్ని 18 చేసుకోవడానికి దీన్ని 2తో మల్టిప్లై చేశాను. సో ఇక్కడ కూడా 18 వచ్చేసిద్ది అప్పుడు. సో ఇక్కడ కూడా 18. సో దీని నుంచి మనకి ఏబిసి వాల్యూస్ వచ్చేస్తాయి అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ గైస్. ఈ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే a ప్లస్ b/b ప్లస్ c ప్లస్ a = 3:8:7 అంటున్నాడు. అండ్ a ప్లస్ b ప్లస్ c = 27 అంటున్నాడు. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అంటే సి ఎంత కనుక్కోవాలి మనం. ఓకేనా గైస్, నేను ఎప్పుడైనా ఇది ఒక కాన్సెప్ట్ గుర్తుపెట్టేసుకోండి. a ప్లస్ b/b ప్లస్ c ప్లస్ a అని చెప్పి మీకు ఒక రేషియో ఇస్తే మీకు a b c వాల్యూస్ కోసం ఏం చేయాలంటే a/b/c వాల్యూస్ కోసం ఏం చేయాలంటే ఒక ట్రిక్ చెప్తాను అనమాట. ఈ ట్రిక్ గుర్తుపెట్టేసుకోండి. సో మీకు చాలా టైం మిగిలిద్ది. ఈ ట్రిక్ ఎప్పుడు యూజ్ చేయాలంటే మనకి a ప్లస్ b/b ప్లస్ c ప్లస్ a అని ఉన్నప్పుడే మనకి a/b/c వాల్యూస్ డైరెక్ట్గా కావాలి అంటే ఈ ఈక్వేషన్ కూడా యూజ్ చేయకుండా యాక్చువల్గా మనం నార్మల్గా క్యాలిక్యులేషన్ చేయాలంటే ఈ ఈక్వేషన్ రెండు ఈక్వేషన్స్ యూజ్ చేస్తే మనకి a, b, c వాల్యూస్ వస్తాయి. కానీ ఇప్పుడు నేను చెప్పే ట్రిక్ కానీ మీరు వాడుకుంటే మీకు ఈ ఈక్వేషన్తో పని లేకుండా a/b/c అనేది అంత వచ్చిద్ది. తర్వాత ఈ ఈక్వేషన్ యూజ్ చేసి మనం c అంతా కనుక్కోవచ్చు. ఓకేనా, ఫస్ట్ ఇలా ఉన్నప్పుడు మనకి a/b/c కావాలంటే ఫస్ట్ ఏ వాల్యూ కోసం ఏం చేయాలంటే మనకి ఇప్పుడు a ప్లస్ బి అనేది 3 గైస్, 3:b ప్లస్ సి అనేది 8 గైస్, 8:7. మనకి ఇప్పుడు ఏం కావాలి? ఏ కావాలి. సో ఇక్కడ ఇందులో ఏ ఉంది అంటే a 3, ఇందులో ఏ ఉంది కదా. మళ్ళీ నెక్స్ట్ ఇందులో ఏ ఉంది? ఇందులో ఏ ఉంది. సో +7. సో ఈ రెండిట్లో ఏ లేదు. సో -8. ఓకేనా గైస్, ఇది ఏ వాల్యూ. నెక్స్ట్ మనకి బి కావాలంటే ఈ మూడిట్లో బి ఎందులో ఉంది? ఇందులో ఉంది. సో 8 + 3. ఇందులో బి లేదు కాబట్టి -7. ఇప్పుడు నాకు సి కావాలి గైస్. ఇప్పుడు సి కావాలంటే సి ఇందులో ఉంది. సో 8 + 7. సి ఇందులో లేదు కాబట్టి -3. ఓకేనా గైస్, మీరు 7 3 10 పోతే 2:4:12 గైస్. దీన్ని మీరు ఇంకా క్యాన్సిల్ చేస్తే 2 1s are 2 2s are 2 6s are. సో మనకి a/b/c వాల్యూస్ ఎంత గైస్? 1:2:6 అనమాట. ఓకేనా, మనకి a ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత ఇచ్చాడు గైస్? 27 ఇచ్చాడు. ఓకేనా, మనకి ఇక్కడ a/b/c అనేది 1:2:6 రేషియోలో డివైడ్ అవుతుంది. అంటే 1 + 2 + 6 ఎంత గైస్? 9. a ప్లస్ బి ప్లస్ సి అనేది ఇక్కడ 9 పార్ట్స్. ఇక్కడేమో 27 అనేది a ప్లస్ బి ప్లస్ సి 9 కదా, 9 పార్ట్స్ అయితే మనకి సి ఎంత అని అడుగుతున్నాడు. సి ఎంత గైస్? 6 కదా, అంటే 6 పార్ట్స్ ఎంత? a ప్లస్ బి ప్లస్ సి అనేవి 9 పార్ట్స్ గైస్. కానీ a ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత ఇచ్చాడు? 27 ఇచ్చాడు. అంటే 27 అనేది 9 పార్ట్స్ అయితే మనకి సి అంతా 6 కదా, ఇంటూ 6 పార్ట్స్ ఎంత? 9 27, 6 18. ఓకేనా గైస్, సి వాల్యూ 18. ఇది డైరెక్ట్గా ఈ ఈక్వేషన్ ఇస్తే మీరు ఇది గుర్తుపెట్టేసుకోండి గైస్. a/b/c కనుక్కోవాలి అంటే డైరెక్ట్ ఇది ట్రిక్కు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ గైస్.
మనకి a+b+c+c+a 5:7:6 ఇస్తున్నాడు. అయితే 2a - 3b+4c అనేది 66 ఇస్తున్నాడు. అయితే సి వాల్యూ ఎంత అంటున్నాడు. నేనేం చెప్పా గైస్, a+b+b+c+c+a అని మనకేమన్నా ఇస్తే డైరెక్ట్గా a:b:c వాల్యూస్ కనుక్కోవచ్చు అని చెప్పేసే కదా. ఎలా కనుక్కుంటారు ఇంతకుముందు క్వశ్చన్లో లాగా, ఇది 5, ఇది 7, ఇది 6 గైస్. మనకి ఏ కావాలంటే ఏం చేయాలి, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. సో 5 + 6, ఇక్కడ ఏ లేదు కాబట్టి -7. మనకి ఇప్పుడు బి కావాలి, ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఉంది. సో 5 + 7, ఇక్కడ బి లేదు కాబట్టి -6. ఓకేనా గైస్. ఇప్పుడు మనకి సి కావాలి. సో సి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 7 + 6 మైనస్ ఇక్కడ సి లేదు కాబట్టి 5. ఓకేనా. ఇలా చేస్తే మనకి a:b:c వాల్యూస్ వచ్చేస్తాయి. మనకి దీని నుంచి 4:6:8 వచ్చింది. దీన్ని మీరు 2తో క్యాన్సిల్ చేస్తే 2:3:4 అనమాట. ఏంటది ఇది, a:b:c వాల్యూస్ 2:3:4 వచ్చేసినాయి డైరెక్ట్గా ఈ ఈక్వేషన్ నుండి. మనకు నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు, 2a - 3b+4c = 66. సో ఏ వాల్యూ ఏమో 2 పెడదాం ఇక్కడ, 2 - 3. బి వాల్యూ ఏమో 3 పెడదాం, 3 + 4c అన్నాడు కదా. సి వాల్యూ ఏమో 4 = 66 అంటున్నాడు గైస్. 2 2s are 4 - 3 3s are 9 + 4 4s are 16 = 66. ఇక్కడ ఎంత ఉంటుంది గైస్, 11 ఉంటుంది. 11 అనేది 66 అంటే 11 పార్ట్స్ అనేది 66 ఇచ్చాడు గైస్ మనోడు ఇక్కడ. అప్పుడు 1 పార్ట్ ఏమైద్ది మనకి 6 అయింది. ఓకేనా. అయితే మనల్ని ఏం అడుగుతున్నాడు, సి అంత అని అడుగుతున్నాడు. సి అంటే అంత 4 పార్ట్స్. 1 పార్ట్ 6 అంటే మనకి సి అంత 4 పార్ట్స్ కాబట్టి ఇంటూ 4 చేస్తే 4 పార్ట్స్ = 24. సి వాల్యూ 24. ఏం లేదు గైస్, ఇలా ఇచ్చినప్పుడు a:b:c ఎలా కనుక్కోవాలో డైరెక్ట్గా చెప్పేశాను. సో మనకి a:b:c వాల్యూస్ వచ్చినాయి. మనోడు మనకి ఇచ్చిన సెకండ్ ఈక్వేషన్లో 2a - 3bలో ఈ a:b:c వాల్యూస్ పెట్టేస్తే మనకి 1 పార్ట్ ఎంతో వచ్చింది. సో మనకి సి అనేది ఎన్ని పార్ట్స్, 4 పార్ట్స్ కాబట్టి 4 పార్ట్స్ ఎంతో కనుక్కున్నాం. ఓకేనా గైస్. ఇప్పుడు మీకు a+b:b+c:+c అనేది 5:7:6 ఇచ్చినప్పుడు నేను a:b:c కనుక్కోవాలంటే ట్రిక్ చెప్పాను కదా గైస్ ఇప్పుడే, ఇంతకుముందు 2 క్వశ్చన్స్లో. ఇది 5, ఇది 7, ఇది 6 అయితే ఏ కావాల్సినప్పుడు ఏ ఉన్నాయి యాడ్ చేసుకోవాలి. 5 + 6 - 7, ఏ లేని తీసేయాలి. బి కావాల్సినప్పుడు బి ఉన్నాయి యాడ్ చేసుకోవాలి. 5 + 7 - 6. సి కావాల్సినప్పుడు సి ఉన్నాయి యాడ్ చేసుకోవాలి. 7 + 6 - 5 అని చెప్పి డైరెక్ట్ ట్రిక్ చెప్పాను కదా గైస్. ఇన్ కేస్ ఈ ట్రిక్ ఏంటి, ఇవన్నీ మేము ఎందుకు గుర్తుపెట్టుకోవాలి, ఇది ప్రాసెస్ ఎలా చేయాలి అనుకుంటే, ఇన్ కేస్ మీరు ఈ ట్రిక్ వాడపోతే ప్రాసెస్ ఎలా చేయాలో చెప్తాను చూడండి గైస్. మీ కంఫర్ట్ మీరు ఏది వాడుకోవాలనుకుంటే అది వాడుకోవచ్చు. ఎలా చేయాలంటే ప్రాసెస్ ఫస్ట్ ఇక్కడ a+b, b:b+c:+c అంటే ఇక్కడ a 2 సార్లు ఉంది, b 2 సార్లు ఉంది, c 2 సార్లు ఉంది. అంటే ఈ మూడింటిని మీరు సమ్ చేసుకుంటే ఏమొచ్చింది, 2 × a + b + c = 5:7:6. అంటే ఈ మూడింటిని సమ్ చేసాం కదా, ఈ మూడింటిని కూడా సమ్ చేస్తే ఎంత గైస్, 18. ఓకేనా. మనకి ఈ ఈక్వేషన్ నుండి ఏమొచ్చింది, a+b+c = 2 ఇటు వస్తే 18/2 9. ఓకేనా గైస్. a+b+c అనేది 9 వచ్చింది మనకి ఈక్వేషన్ నుండి. ఓకేనా. ఇప్పుడు a+b అంటే ఎంత గైస్, 5. సో ఆ a+bని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. సో 5 + c = 9. అప్పుడు మనకి సి కావాలంటే ఏంది గైస్, c = 9 - 5 = 4. ఓకేనా గైస్. సి వాల్యూ 4 వచ్చింది. నెక్స్ట్ సి వాల్యూ 4 వచ్చింది కదా గైస్. సి వాల్యూ 4 పెట్టి ఇంకా ఈ సి వాల్యూ 4 కదా, సి అనేది 4. మనకి b+c ఎంత, 7. సో ఇది 4 కాబట్టి b + 4 = 7. b వాల్యూ ఎంత గైస్, 7 - 4 3. సో a+b అనేది 5 గైస్. a+b అంటే 3 కదా, = 5. సో మీరు a అనేది 5 - 3 = 2. ఇలా చేసుకుంటే మీకు a,b,c వాల్యూస్ వస్తాయి గైస్. ఓకేనా. మనకి ఇలా చేసిన 2:3:4 వచ్చినాయి ఫాస్ట్గా. లేదు మీరు ఇలా క్యాలిక్యులేట్ చేసిన 2:3:4 వచ్చినాయి. మీ కంఫర్ట్ గైస్, మీరు ఈ ట్రిక్ ఫాలో అవుతారా లేదు ప్రాసెస్ చేస్తారా అనేది మీ ఇష్టం. ఇలా చేస్తే చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చిందో. ఇదేమో ప్రాసెస్ గైస్, ఇదేమో ట్రిక్. మీ ఇష్టం ఏదైనా ఫాలో అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ గైస్, p =
స్మాల్ p ప్లస్ q ప్లస్ r బై 2 అండ్ p మైనస్ p ఈజ్ టు p మైనస్ q ఈజ్ టు p మైనస్ r ఈక్వల్ టు 12 ఈజ్ టు 13 ఈజ్ టు 11. అయితే మనల్ని p ఈజ్ టు q ఈజ్ టు r ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా గైస్? ఈ క్వశ్చన్ని మీరు కానీ నార్మల్ ప్రాసెస్లో చేస్తే మీకు మినిమం 1 minute to 1.5 minutes పట్టింది గైస్. అదే ఇప్పుడు నేను ఒక ట్రిక్ చెప్తాను. అంటే మీరు ఇది మోడల్ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా, a ప్లస్ b ఈజ్ టు b ప్లస్ c ఈజ్ టు c ప్లస్ a అని చెప్పి మీకు ఏదన్నా ఒక రేషియో ఇస్తే డైరెక్ట్ ఒక ట్రిక్ చెప్పేశాను. మీరు ఇంక ఇది గుర్తుపెట్టేసుకున్నారనుకోండి, మీరు అది వేసేస్తే మీకు టైం సేవ్ అయిపోయింది. ఇప్పుడు సేమ్ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మోడల్ అనమాట. దీని ప్రాసెస్ చెప్తాను, దీనికి ట్రిక్ చెప్తాను. ఇది ఏ టైప్ ఆఫ్ మోడల్ అనేది మీకు ఫస్ట్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ట్రిక్ ఏంటో చెప్తాను. ఇలా ఇచ్చినప్పుడు p ఈక్వల్ టు p ప్లస్ q ప్లస్ r బై 2 అని ఇచ్చి మనకి ఇవి ఇచ్చి p ఈజ్ టు q ఈజ్ టు r కనుక్కోమన్నప్పుడు మనకి ఫస్ట్ ఇవేమి ఇచ్చాడు గైస్? 12 ఈజ్ టు 13 ఈజ్ టు 11 ఇచ్చాడు. ఓకేనా? ఇప్పుడు మనకి p ఈజ్ టు q ఈజ్ టు r కావాలి. p ఈజ్ టు q ఈజ్ టు r కావాలి. ఇప్పుడు p కావాలంటే మనకి p దగ్గర ఇక్కడ ఇలా రాసుకొని 12 ఈజ్ టు 13 ఈజ్ టు 11 అని వీటిని రాసుకొని మనకి p ఈజ్ టు q ఈజ్ టు r కావాలి కదా, వాటి కింద ఇవి రాసుకొని నాకు ఫస్ట్ p కావాలి. సో p పైన ఉన్నది తీసేయండి, మిగిలిన ఏమున్నాయి? 13 ప్లస్ 11 ఈజ్ టు నాకు ఇప్పుడు q కావాలి. q పైన ఉన్నది తీసేయండి, మిగిలిన ఏమున్నాయి? 12 ప్లస్ 11. నెక్స్ట్ నాకు r కావాలి. r పై నుండి తీసేసి మిగిలిన రెండు సమ్ చేసుకోండి. ఎంత? 12 ప్లస్ 13 ఎంత గైస్? 13 ప్లస్ 11 అంటే 24 ఈజ్ టు 23 ఈజ్ టు 25. అంతే గైస్, సింగిల్ విత్ ఇన్ 20 secondsలో చేసేయచ్చు ఇది. ఓకేనా? అసలు ఇది రాసుకొని దీని కింద ఇది రాసుకోవాల్సిన అవసరమే లేదు. ఈ క్వశ్చన్ చూడంగానే మీరు కానీ ఈ మోడల్ గుర్తుపెట్టేసుకుంటే నాకు p ఈజ్ టు q ఈజ్ టు r కావాలి. p అంటే 12 తీసేయాలి, 13 ప్లస్ 11 24. q కావాలి అంటే q మీద ఉన్న తీసేయాలి, 12 ప్లస్ 11 23. డైరెక్ట్ చేసేయచ్చు అనమాట 20 secondsలో. ఓకేనా గైస్? ఇది ట్రిక్. లేదు ఇప్పుడు మీరు దీనికి కనుక ప్రాసెస్ చేయాలంటే చూడండి గైస్ ఎంత ఉండిద్దో. దీన్ని ఈ ఈక్వేషన్ని సమ్ చేసుకుంటే గైస్ మనకి 3p, ఇది క్యాపిటల్ p, ఏమో స్మాల్ p qr మైనస్ p ప్లస్ q ప్లస్ r ఈక్వల్ టు 12 ప్లస్ 13 ప్లస్ 11 ఈక్వల్ టు 36 అయింది గైస్. ఈ ఈక్వేషన్ని కనుక మీరు సమ్ చేసుకుంటే దీని నుంచి మీకు 3p మైనస్ ఓకేనా p ప్లస్ q ప్లస్ r ఈక్వల్ టు ఈ ఈక్వేషన్ నుంచి ఏమైంది గైస్? 2p ఈక్వల్ టు p ప్లస్ q ప్లస్ r కదా, అదే కదా. సో ఈ 2pని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. సో 2p ఈక్వల్ టు 36. 3pలో మైనస్ 2p పోతే 1p ఈక్వల్ టు 36 గైస్. ఓకేనా? ఇక్కడ వరకు క్లియర్ కదా. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? p మైనస్ p అనేది 12 అంటున్నాడు. p మైనస్ p అనేది 12 అంటున్నాడు. కానీ మనకి ఇక్కడ p వాల్యూ ఎంత వచ్చింది? 36 వచ్చింది. అంటే 36 మైనస్ p ఈక్వల్ టు 12. ఓకేనా? దీని నుంచి మనకి p వాల్యూ ఎంత వచ్చింది? 36లో 12 పోతే 24. ఓకేనా? మనకి యాక్చువల్గా మనం ఇందాక సాల్వ్ చేసినప్పుడు p వాల్యూ ఎంత వచ్చింది? 24 ఈజ్ టు 23 ఈజ్ టు 25. సో డైరెక్ట్గా వచ్చేసింది. ఇక్కడ కూడా మనకి p వాల్యూ 24 కదా. మీరు ఇలా చేసుకుంటా నెక్స్ట్ మీకు q వాల్యూ కావాలంటే ఇది తీసుకోండి. p మైనస్ q ఈక్వల్ టు 13 అన్నాడు. సో మనకు ఆల్రెడీ p వాల్యూ 36 వచ్చింది. 36 మైనస్ q ఈక్వల్ టు 13. సో దీని నుంచి q వాల్యూ ఎంత వచ్చేది? 23. నెక్స్ట్ r వాల్యూ కావాలంటే ఇది తీసుకోండి. అలా తీసుకొని సాల్వ్ చేయాలి. ఎంత టైం పట్టింది గైస్? మినిమం 1 minute పట్టింది కదా. అది నేను చెప్పిన ట్రిక్కి చూస్తే విత్ ఇన్ 20 secondsలో ఆన్సర్ చేసేయచ్చు. ఓకేనా గైస్? ఇది కూడా ఒక మంచి ఇంపార్టెంట్ మోడల్, గుర్తుపెట్టుకోండి. దీని మీద ఇంకో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం సో దట్ మీకు చాలా క్లియర్గా ఉండిద్ది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి ఓన్లీ ట్రిక్కే చెప్తాను, ఈ ప్రాసెస్ అంతా చెప్పను. ఓకేనా? ప్రాసెస్ మీరు తెలుసుకోవాలని ఈ క్వశ్చన్కి చెప్పాను. కానీ ఇదంతా ఎగ్జామ్లో చేస్తే మీ టైం వేస్ట్ అయిపోయింది. డైరెక్ట్ ఈ ట్రిక్ వేసేయండి, ఇంతకుముందు చెప్పిన ట్రిక్. నెక్స్ట్ క్వశ్చన్ గైస్, ట్రయాంగిల్ ఏబీసీ ఎస్ మైనస్ ఏ ఈజ్ టు ఎస్ మైనస్ బి ఈజ్ టు ఎస్ మైనస్ సి ఈక్వల్ టు 11 ఈజ్ టు 9 ఈజ్ టు 5 అంటున్నాడు గైస్. అయితే ఎస్ అనేది సెమీ పెరిమీటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ అంటున్నాడు. అయితే మనల్ని ఏమడుగుతున్నాడు? ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి అడుగుతున్నాడు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది ఇంత సేమ్ యాజ్ ఇది ఇంతకు ముందు లాంటి ప్రాబ్లమే గైస్. ఎస్ అంటే ఏమంటున్నాడు గైస్? సెమీ పెరిమీటర్. ఒక ట్రయాంగిల్లో సెమీ పెరిమీటర్ ఫార్ములా ఏంటి గైస్? ట్రయాంగిల్ సైడ్స్ అనేవి ఏ బి సి అయితే దాని సెమీ పెరిమీటర్ అంతా ఏ ప్లస్ బి ప్లస్
c/2నే కదా. సో ఇక్కడ మనకి s వాల్యూ ఏంటి, a ప్లస్ b ప్లస్ c/2. ఓకేనా. ఇంతకుముందు క్వశ్చన్లో డైరెక్ట్గా ఇచ్చేసాడు నార్మల్గా. కాకపోతే ఇక్కడ ఈ ట్రయాంగిల్లో ఏబిసి అనే ఈ సైడ్స్ అయితే s-a/s-b/s-c అనేది 11:9:5 అంటున్నాడు. ఎస్ అనేది సెమీ పెరిమీటర్ అంటున్నాడు. అంటే ఎస్ సెమీ పెరిమీటర్ అంటే a ప్లస్ b ప్లస్ c/2. అయితే మనకి a/b/c అంతా అని అడుగుతున్నాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంతకు ముందు లాంటి క్వశ్చనే గైస్, కాకపోతే కొంచెం ట్విస్ట్ చేశాడు అంతే. సో ఇప్పుడు మనకి a/b/c వాల్యూస్ కావాలంటే ఏం చేయాలి గైస్, ఇవి ఇచ్చినట్టు ఇక్కడ రాసేసుకోండి 11:9:5. నాకు ఏ కావాలంటే ఈ ఏ పైన ఉన్నది తీసేయండి. 9 + 5 ఎంత, 9 + 5 14. నెక్స్ట్ బి కావాలంటే ఈ బీని తీసేయండి. 11 + 5 ఎంత, 16. ఈ సి కావాలంటే సి మీద ఉన్నది తీసేసి మిగిలినవి కూడా ఉంటాయి. 11 + 9 ఎంత, 20. మీరు దీన్ని కానీ 2తో క్యాన్సిల్ చేస్తే 2 7s 2 8s 2 10s. ఓకేనా. 7:8:10 డైరెక్ట్ ట్రిక్తో. లేదు చేస్తే ఇది, లేదు మీరు ప్రాసెస్ చేస్తానంటే చేయండి, మీకు ఇవే ఆన్సర్స్ వస్తాయి 7:8:10 అని. ఓకేనా గైస్. నెక్స్ట్ క్వశ్చన్ గైస్, x మైనస్ y ప్లస్ జెడ్ ఈజ్ టు y మైనస్ జెడ్ ప్లస్ 2w ఈజ్ టు 2x ప్లస్ జెడ్ మైనస్ w అనేది 3:4:7 అంటున్నాడు గైస్. అయితే మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు అంటే 3x ప్లస్ 3z మైనస్ 2w 3z మైనస్ 2w ఈజ్ టు w ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి గైస్. ఇక్కడ మీరు కానీ అబ్జర్వ్ చేస్తే మనకి ఒకటే ఈక్వేషన్ ఉంది. మనం ఎక్స్ వై జెడ్ రేషియోస్ అన్న కనుక్కోవాలి, లేదా ఎక్స్ వై జెడ్ వాల్యూస్ అన్న కనుక్కొని ఇందులో పెడితే మనకు ఆన్సర్ వచ్చేసిద్ది. ఓకేనా గైస్. మనకి ఇక్కడ ఒకటే ఈక్వేషన్ ఉంది, దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం ఆలోచించండి. మనకి ఇప్పుడు ఈ ఒకటే ఈక్వేషన్ ఉంది, దీని నుంచి మనకి ఎక్స్ వై జెడ్ వాల్యూస్ కావాలంటే మనకి ఇచ్చిన ఒక్క ఈక్వేషన్లోనే ఏదో ఒక హింట్ వదిలేసి ఉంటాడు గైస్. ఏంటంటే ఈ ఈక్వేషన్లో మనకి వాడు వదిలేసిన హింట్, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 7 ఉంది. 3 + 4 కూడితే ఎంత గైస్, 7. ఓకేనా. సో మనకి 3 + 4 కూడితే 7 కాబట్టి మనము ఇక్కడ 3, ఇదేమో 3 గైస్, ఇదేమో 4, ఇదేమో 7. ఈ రెండింటిని సమ్ చేసి దీనికి ఈక్వల్ చేస్తే మనకి ఇక్కడ ఎక్స్ జెడ్ డబ్ల్యూ వాల్యూస్ వచ్చేస్తాయి గైస్. ఓకేనా. సో ఫస్ట్ మనం ఈ రెండింటిని సమ్ చేద్దాం. ఎక్స్ మైనస్ వై ప్లస్ జెడ్ ప్లస్, ఇప్పుడు ఇది రాస్తున్నా గైస్, వై మైనస్ జెడ్ ప్లస్ 2w ఈక్వల్ టు 7 కదా. అంటే ఈ రెండు కలిపి 7. సో ఇది 7 కాబట్టి 2x ప్లస్ జెడ్ మైనస్ w. ఓకేనా గైస్, అర్థమైందా. 3 + 4 అనేది 7 కాబట్టి ఈ రెండింటి సమ్ముని దీనికి ఈక్వల్ చేస్తున్నాను. ఓకేనా. ఎందుకంటే ఇది 3, ఇది 4, ఇది 7. సో ఈ రెండింటిని కూడితే 7 వచ్చింది కాబట్టి ఈ రెండు సమ్ ఈక్వల్ టు ఇది. నేను అది ఇక్కడ ఈక్వల్ చేశాను. మీరు ఇక్కడ ఈక్వల్ చేసుకుంటే మీరు చూస్తే ఇక్కడ మైనస్ వై ఉంది, ఇక్కడ ప్లస్ వై ఉంది, క్యాన్సిల్ అయిపోయింది. సో మనకి ఇటు సైడ్ ఏముంది గైస్, ఎక్స్ ప్లస్, ఇక్కడ ప్లస్ జెడ్ ఉంది, ఇక్కడ మైనస్ జెడ్ ఉంది, క్యాన్సిల్ అయిపోయింది. ఎక్స్ ప్లస్ 2w ఈక్వల్ టు 2x ప్లస్ జెడ్ మైనస్ w ఉంది. ఈ w ఇటు వస్తే మనకి ప్లస్ అయింది. సో 3w ఈక్వల్ టు ఈ ఎక్స్ అటు వెళ్తే మైనస్ అయింది. ఆల్రెడీ ఇటు 2x ఉంది, ఇటు మైనస్ ఎక్స్ అయితే ఒక ఎక్సే ఉండేది, ఎక్స్ ప్లస్ జెడ్. ఓకేనా గైస్. మనకి 3w అంటే ఎక్స్ ప్లస్ జెడ్ అని వచ్చింది. మనం ఈ 3 + 4 7ని ఈక్వల్ చేసుకుని ఈ రెండింటి సమ్ముని దీనికి ఈక్వల్ చేసుకుంటే మనకి ఏమొచ్చిందయ్యా అంటే 3w ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ జెడ్ వచ్చింది. సో ఇప్పుడు మనల్ని ఏం కనుక్కోమన్నాడు అది చూద్దాం. మనల్ని ఏం కనుక్కోమన్నాడు, 3x ప్లస్ 3z మైనస్ 2w ఈజ్ టు w కనుక్కోమన్నాడు. ఇక్కడ మీరు కానీ 3 కామన్ తీశారంటే 3 × x ప్లస్ జెడ్ మైనస్ 2w ఈజ్ టు w మనం కనుక్కోవాలి. మనకి ఎక్స్ ప్లస్ జెడ్ అంటే ఎంత గైస్, మనకు వచ్చిన ఈక్వేషన్లో 3w. ఓకేనా గైస్. ఎక్స్ ప్లస్ జెడ్ అంటే 3w. ఇక్కడ ఎక్స్ ప్లస్ జెడ్ ఉంది కాబట్టి దాని ప్లేస్లో 3w పెట్టండి. 3 × 3w మైనస్ 2w చేస్తే మీకు 3 3s are 9w మైనస్ 2w. 9w మైనస్ 2w అంటే ఎంత గైస్, ఈజ్ టు w అంటే 7w ఈజ్ టు w అంటే మనకి ఎంత వచ్చింది గైస్, ఇక్కడ 7w ఈజ్ టు w. సో మీరు కానీ దీన్ని క్యాన్సిల్ చేసేసారంటే 7:1, w క్యాన్సిల్ అయిపోతే 7:1. ఓకేనా గైస్.
మనకి క్వశ్చన్లో ఇచ్చిన హింట్ ఏంటంటే 3 + 4 = 7. సో ఈ రెండింటి సమ్ముని దీనికి ఈక్వల్ చేసుకోవాలి. ఇది ఈస్ట్ గైస్ మధ్యలో, ఓకేనా. ఇది 3, ఇది 4, ఇది 7 అయితే ఈ రెండింటి సమ్ముని దీనికి ఈక్వల్ చేసుకున్నాం. సో మనకి 3W అనేది x + z వచ్చేసింది. దాన్ని తీసుకొచ్చి మనం కావాల్సిన ఈక్వేషన్లో పెట్టుకుంటే ఇది మనకి 7:1 వచ్చేసింది, ఓకేనా గైస్. సింపుల్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్కి ఏం ట్రిక్స్ ఉండవు గైస్, ఇలా వాడిచ్చిన పాయింట్ని పట్టుకొని చేసేయడమే. నెక్స్ట్ క్వశ్చన్ గైస్, క్వశ్చన్లో ఏమంటున్నాడంటే a - b = b - c = c - d = 1:2:3 అంటున్నాడు. అయితే మనల్ని ఏం కనుక్కోమంటున్నాడంటే a + d c ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఒకటే ఈక్వేషన్ ఉంది గైస్ మనకు, కానీ ACD వాల్యూస్ కావాలి ఆన్సర్ చేయాలంటే. కానీ మనకు ఒకటే ఈక్వేషన్ ఉంది, ఒకటే ఈక్వేషన్స్ ఉంది, కానీ మనకి ABCD వాల్యూస్ పట్టాలి. ఎలా పడతాం? ఈ ఈక్వేషన్లోనే మనకి ఏదో ఒక హింట్ ఇచ్చి ఉంటాడు గైస్. మనకి ఈ ఈక్వేషన్లో ఇచ్చిన హింట్ ఏంటంటే ఈ 1 + 2 చేస్తే మనకి 3 వస్తుంది. 1 + 2 = 3 కదా. సో ఈ రెండింటి సమ్ముని దీనికి ఈక్వల్ చేద్దాం. 1 + 2 = 3 కాబట్టి ఇది 1, ఇది 2 అండ్ ఇది 3 కాబట్టి ఈ రెండింటి సమ్ము దీనికి ఈక్వల్ చేద్దాం. చేస్తున్నా గైస్. a - b + b - c = c - d, ఓకేనా. మనకి దీని నుంచి -b + b క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు ఇక్కడ ఏముంది? a - c = c - d. ఈ -c అటు వెళ్తే +c అయింది. సో 2c = ఈ -d అటు వస్తే +d అయింది. a + d = 2c అయింది, ఓకేనా గైస్. ఇప్పుడు మనకి a + d, ఈ 2 ఇటు వస్తే ఈ c ఇటు వస్తే ఇక్కడ ఆల్రెడీ మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి ఇటు వస్తే భిన్నంలోకి వచ్చింది గైస్. c = 2/1, ఓకేనా గైస్. అంటే దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు? a + d, దీన్ని రాస్తే a + d = c అనేది 2:1, ఓకేనా గైస్. మనకు అడిగింది అదే కదా, a + d = c నే కదా, 2:1. ఏం లేదు గైస్, ఇలాంటి క్వశ్చన్స్లో ఒకటే ఈక్వేషన్ ఇచ్చిన క్వశ్చన్స్లో ఖచ్చితంగా ఇక్కడ మనకి 1 + 2 = 3 కానీ, లేదంటే ఇది - ఇది ఇది కానీ అలా ఏదో ఒక హింట్ ఇస్తాడు. ఆ హింట్ని పట్టుకొని చేసేస్తే మనకి వాల్యూస్ వచ్చేస్తే అవి తీసుకొచ్చి వాడు అడిగిన దాంట్లో పెట్టేయడమే, ఓకేనా గైస్. నెక్స్ట్ క్వశ్చన్ గైస్, ఇన్ ఏ కాలేజ్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ ఈస్ 8:5. బాయ్స్ గర్ల్స్ రేషియో ఎంత అంటున్నాడు అంటే గైస్ 8:5 అంటున్నాడు. ఇఫ్ దేర్ ఆర్ 200 గర్ల్స్ ఎంతమంది ఉంటున్నారు అంటే గైస్ 200 మెంబర్స్ ఉన్నారంట. అయితే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ద కాలేజ్, ఒక స్టూడెంట్లో మొత్తం టోటల్ స్టూడెంట్స్ ఎంత అని అడుగుతున్నాడు గైస్ మనల్ని, ఓకేనా. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఇచ్చిన ఆప్షన్స్ ఇవి గైస్. అయితే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఎంత? బాయ్స్ + గర్ల్స్ కదా. బాయ్స్ ఏమో 8 ఉంటారు, గర్ల్స్ ఏమో 5 ఉంటారు రేషియోలో. 8 + 5 అనేది 13. సో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది 13 అనమాట, 13 పార్ట్స్. సో మనకు ఆప్షన్ అనేది ఖచ్చితంగా 13 మల్టిపులే గైస్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది. సో 8 + 5 అనేది 13 మల్టిపుల్ ఈ ఆప్షన్స్లో ఏమున్నాయో చూసుకుంటా. 420 13లో వచ్చిద్దో రాదు, 520 వచ్చిద్ది, 620 13లో వచ్చిద్దో రాదు, 720 వచ్చిద్దో రాదు, ఓన్లీ 520 పాసిబుల్. ఇది ఆప్షన్స్లో చేయాలంటే. లేదు ప్రాసెస్ చేస్తారంటే చేయండి అంటే ఇలాంటి వెంటనే చూడంగానే అసలు ఆప్షన్స్లో ఏమున్నాయి? టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నాడు, 8 + 5 13 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉందా? పెట్టేయండి, ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ 2 ఉన్నాయా మీరు వెంటనే ఆన్సర్ చేయాలన్నమాట, ఓకేనా. ఇన్ కేస్ 2 ఉంటే ఆన్సర్ చేయాలంటే ఎలా? అయితే నెంబర్ ఆఫ్ గర్ల్స్ అంటున్నారు 200 అంటున్నాడు. మనకి గర్ల్స్ అనేది 8:5 రేషియోలో ఉంటాయి కదా, అంటే 5 పార్ట్స్ అనేది 200 అంటున్నాడు గైస్. గర్ల్స్ 5 కదా, ఈ 5ని 200 అంటున్నాడు. అప్పుడు 1 పార్ట్ ఏమైద్ది? 1 పార్ట్ 40 అయింది. ఈ 5 అటు వెళ్తే 40. మనకి టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత? 8 + 5 13 కదా, 13 పార్ట్స్ ఎంత? 1 పార్ట్ 40 అయితే 13 పార్ట్స్ అంటే 13 × 40 = 520, ఓకేనా గైస్. సింపుల్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ గైస్, 48% ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఈజ్ 60% ఆఫ్ సెకండ్ నెంబర్. ఏం లేదు గైస్, ఒక నెంబర్ ఉందంట, అందులో 48% ఆఫ్ ఎక్స్ అనుకుందాం ఆ ఫస్ట్ నెంబర్ని, అనేది 60% ఆఫ్ సెకండ్ నెంబర్ అంటున్నాడు కాబట్టి సెకండ్ నెంబర్ని వై అనుకుందాం. 60% ఆఫ్ వై అంటున్నాడు. ఈ ఆఫ్ క్యాన్సిల్ అయిపోయింది. అయితే ఆ రెండింటి రేషియో ఎంత అంటున్నాడు? x:y ఎంత అంటున్నాడు. సో మనకి ఎక్స్ ఈడే ఉంది, వై ఇటు వస్తే భిన్నంలో అయింది, ఇక్కడ 60 ఇంతే ఉంది, ఈ 48 ఇటు వస్తే భిన్నంలో అయింది. సో మనకి x/y ఎంత వచ్చింది గైస్? దీని నుంచి
12 5 60, 12 4 48. సో మనకి ఆ రెండింటి నెంబర్స్ రేషియో ఎంత? 5:4. సింపుల్ క్వశ్చన్ గైస్, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ గైస్, శాలరీస్ ఆఫ్ ఏబిసి ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3:5 అంటున్నాడు. ఏబిసి శాలరీస్ రేషియో ఎంత అంటున్నాడు గైస్? 2:3:5. ఏబిసి అయితే ఇఫ్ ద ఇంక్రిమెంట్ ఆఫ్ 15%, 10% అండ్ 20%, ఏకి 15% ఇంక్రీజ్ చేశాడంట, బికి 10% ఇంక్రీజ్ చేశాడంట, సికి 20% ఇంక్రీజ్ చేశాడంట. అయితే వాళ్ళు న్యూ రేషియో అంటున్నాడు గైస్. ఫస్ట్ మనకి ఇనీషియల్గా ఉన్న రేషియో ఇది. ఏకి 15%, బికి 10%, సికి 5% ఇంక్రీజ్ చేశాక వాళ్ళు న్యూ రేషియో అంటున్నాడు. మనకి 2లో 15% కనుక్కోవడం, 3లో 10%, 5లో కష్టమైంది. సో మనకి రేషియోస్ మనం ఏం చేయాలి? ఒక రేషియోని మనం దేంతో మల్టిప్లై చేసినా వాటి రేషియోస్ మధ్య ఏం చేంజ్ ఉండదు అన్న పాయింట్ ఉంది కదా. సో ఇప్పుడు నేను దీన్ని 10తో మల్టిప్లై చేస్తే మనకి ఏమైంది గైస్? A:B:C 20:30:50 అయింది. ఇప్పుడు ఏకి 15% పెంచాడు అంటున్నాడు. 15% అంటే ఎంత? 20లో 10% అంటే 2, 5% అంటే 1, అంటే 3 పెరిగింది, 23 పెరిగింది. బికి 10% పెంచాడు అంటున్నాడు. 10% అంటే ఎంత? 30లో 3 పెరిగితే ఎంత? 33 అయింది. నెక్స్ట్ 50లో 20% అంటే ఎంత? 10% అంటే 5, 20% అంటే 5 × 2 10 పెరిగితే ఎంత అయింది? 60 అయింది. ఓకేనా గైస్, ఇదే ఆన్సర్. మనకి పెరిగిన న్యూ రేషియో ఎంతయా అంటే 23:33:60. ఓకేనా గైస్, ఇది ఏమన్నా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోవాలి. మనకి ఇక్కడ 23 ఉంది, ఇక్కడ 33, సో ఎందులో పోవు కాబట్టి ఇదే ఫైనల్ రేషియో. ఓకేనా గైస్. నెక్స్ట్ క్వశ్చన్ గైస్, if three numbers are in the ratio of 3:2:5. 3 నెంబర్స్ ఉన్నాయంట గైస్, వాటి రేషియో ఏంటంటే 3:2:5. సచ్ దట్ సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఈజ్ 1862. వీటి స్క్వేర్స్ అడుగుతున్నాడు గైస్. అంటే 3 స్క్వేర్ ఎంత? 9, 2 స్క్వేర్ ఎంత? 4, 5 స్క్వేర్ ఎంత? 25. వీటి సమ్ము ఏమంటున్నాడంటే 1862 అంటున్నాడు. అయితే మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? మిడిల్ నెంబర్ ఎంత? ఈ మిడిల్ నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు గైస్, ఓకేనా? ఇది ఎలా కనుక్కుంటారు? సమ్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ 1862 అన్నాడు కదా, వీటి స్క్వేర్స్ కనుక్కున్నాం. ఫస్ట్ 9 + 4 + 25 మొత్తం ఎంత గైస్? 38 పార్ట్స్ని క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే 1862 అంటున్నాడు. అప్పుడు మనకి 1 పార్ట్ కనుక్కోవాలి. అంటే 1862/38 చేస్తే మీకు 1 పార్ట్ వచ్చేసిద్ది. ఎంత గైస్? 4 4s are 9s are. ఓకేనా, మీకు 1 పార్ట్ అనేది 49. ఇప్పుడు దీని స్క్వేరు, ఈ మిడిల్ నెంబర్ స్క్వేర్ ఎంత గైస్? 4. మనకి 4 పార్ట్స్ ఎంత? 1 పార్ట్ 49 అంటే 4 పార్ట్స్ అంటే 49 × 4 196 గైస్. ఇదేంటి? ఇది మిడిల్ నెంబర్ యొక్క స్క్వేర్. అది నెంబర్ కావాలంటే ఇది స్క్వేర్ కదా గైస్. నెంబర్ కావాలంటే ఏం చేయాలి? దీనికి స్క్వేర్ రూట్ వేయాలి. స్క్వేర్ రూట్ వేస్తే ఎంత? 14. ఓకేనా గైస్, మిడిల్ నెంబర్ ఎంత? 14. ఓకేనా గైస్. వాట్ మస్ట్ బి యాడెడ్ టు ఈచ్ టర్మ్ ఆఫ్ ద రేషియో 2:5 సో దట్ ఇట్ మే ఈక్వల్ టు ద 5:6. క్వశ్చన్లో ఏమంటున్నాడంటే గైస్, 2:5 అనేది ఒక రేషియో ఉంది. అది ఈ రెండింటికి ఒక నెంబర్ యాడ్ చేస్తే ఆ రేషియో అనేది 5:6 అవ్వాలి అంటున్నాడు. సో మనకి ఈ క్వశ్చన్కి పక్కా ఆప్షన్స్ యూజ్ చేసుకోవాలి. అందులో ఏ ఆప్షన్ యాడ్ చేస్తే మనకి 2:5 అనేది 5:6 అయింది అంటే ఈ 2కి యాడ్ చేయాలి, ఈ 5కి యాడ్ చేయాలి. ఓకేనా గైస్. దీన్ని కానీ మీరు జనరల్గా చేయాలంటే ఎక్స్లు వేసుకొని మీకు టైం పట్టింది. కానీ నేను ఫస్ట్ మీ క్లాస్లో ఏం చెప్పాను? ఇప్పుడు 2:5 అనేది ఈ రెండింటికి ఈచ్కి ఒక సేమ్ నెంబర్ యాడ్ చేస్తే 5:6 అయింది అంటున్నాడు. ఓకేనా గైస్. అసలు 2 అనేది 5 అయింది అంటే ఎంత పెరిగింది? 3 పార్ట్స్ పెరిగింది. 5 అనేది 6 అయింది అంటే ఎంత పెరిగింది? 1 పార్ట్ పెరిగింది. కానీ ఏమంటున్నాడు? ఇటు సైడ్ 2కి ఎంత యాడ్ చేశాడు? 5కి కూడా అంతే యాడ్ చేశాడు. అప్పుడు 5:6 అయింది. ఒకటే నెంబర్ యాడ్ చేశాడు 2 సైడ్లు అంటున్నాడు. ఓకేనా గైస్. ఈ రెండింటి మధ్య గ్యాప్స్ ఏం లేదు. ఒక సైడ్ 3 పెరిగింది, ఒక సైడ్ 1 పెరిగింది. నేను 2 రేషియోస్ ఇచ్చినప్పుడు గ్యాప్స్ ఏం చేసుకోవాలంటే ఏం చెప్పాను? ఇప్పుడు ఈ రేషియోని ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 1తో మల్టిప్లై చేయాలి × 1 చేస్తే ఏమైంది? 2:5 అయింది. ఇప్పుడు ఈ రేషియో మొత్తాన్ని పై దాని మధ్య గ్యాప్ ఎంత? 3. దీంతో మల్టిప్లై చేయాలి. ఎందుకంటే ఒక రేషియోని మనం దేంతో మల్టిప్లై చేసినా ఆ రేషియోస్లో ఏం చేంజ్ ఉండవు. సో దీన్ని ఈ రెండింటి మధ్య గ్యాప్తో మల్టిప్లై చేస్తే 3తో 5 3s are 15, 6 3s are 18.
ఇప్పుడు చూడండి మనకి రేషియోస్ ఏమైనాయి, 2:5 అయింది ఫస్ట్ రేషియో, సెకండ్ రేషియో 15:80, అదే 15:89. ఇటు సైడ్ ఎంత పెరిగింది, 13 పెరిగింది. ఇప్పుడు ఇటు సైడ్ ఎంత పెరిగింది, 13 పెరిగింది. ఓకేనా గైస్, అంటే ఈచ్ సైడ్ 13 పెరిగింది. ఓకేనా, అంటే ఈచ్ సైడ్ 13 యాడ్ చేస్తే మనకి 2:5 అనేది 15:18 అయింది. ఓకేనా గైస్, ఆప్షన్లో 13 ఉంటే 13 పెట్టచ్చు, లేదా ఆప్షన్లో 13 మల్టిపుల్ ఉంటే అదే ఆన్సర్. ఓకేనా గైస్, అది ఇలాంటి క్వశ్చన్స్ ఆప్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఆప్షన్స్లో 13 ఉందా, 13 ఆన్సర్, లేదంటే ఆప్షన్లో 13 మల్టిపుల్ ఉంటే అదే ఆన్సర్. ఓకేనా గైస్. నెక్స్ట్ క్వశ్చన్ గైస్, జింక్ అండ్ కాపర్ ఆర్ ఇన్ ద రేషియో 5:3 ఇన్ 400 grams ఆఫ్ Li. 400 grams ఆఫ్ Liలో జింకు కాపర్ అని 2 మెటీరియల్స్ ఉన్నాయి, అవి 5:3 రేషియోలో ఉన్నాయంట గైస్. ఓకేనా, అయితే హౌ మచ్ కాపర్ షుడ్ బి యాడెడ్ టు మేక్ రేషియో 5:4? ఎంత కాపర్ యాడ్ చేస్తే మనకి రేషియో అనేది 5:4 అయిద్ది అంటున్నాడు గైస్. ఇలాంటి క్వశ్చన్స్లో మీరు అబ్జర్వ్ చేయాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే గైస్, ఫస్ట్ ఒక Li ఉంది, అందులో జింకు కాపర్ అండ్ 2 మెటీరియల్స్ 5:3 రేషియోలో ఉన్నాయి అంటున్నాడు. అయితే ఈ Liకి ఎంత కాపర్ యాడ్ చేయాలి, అప్పుడు మనకి ఆ రెండింటి రేషియో 5:4 అయిద్ది అంటున్నాడు. మీరు గుర్తు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్, మనకి ఎంత కాపర్ యాడ్ చేయాలి అంటున్నాడు. అంటే ఈ Liలో మీరు కాపర్ని మాత్రమే యాడ్ చేస్తున్నారు. జింక్ ఇనీషియల్గా ఎంత ఉంటే ఫైనల్గా కూడా అంతే ఉండిద్ది ఇలాంటి క్వశ్చన్స్లో. సో మనకి జింక్ అనేది ఇనీషియల్గా 5 ఉంటే ఫైనల్గా కూడా 5 ఉంది. సో నో ప్రాబ్లం, ఎందుకంటే జింక్ మారదు. జింక్ ఇనీషియల్గా 5 ఉంది, ఫైనల్గా 5 ఉంది. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు ఎంత కాపర్ యాడ్ చేయాలంటున్నాడు. కాపర్ ఇనీషియల్గా 3 ఉంది, తర్వాత 4 అయింది, అంటే ఎంత పెరిగింది, 1 part పెరిగింది. ఓకే నైస్. కాపర్ ఎంత యాడ్ చేస్తే మనకి 5:3 అనేది 5:4 అయింది. కాపర్ అనేది ఒకటి యాడ్ చేస్తే ఆల్రెడీ జింక్ ఇంతకు ముందే ఉన్నట్టుండేది కాబట్టి 5, కాపర్ అనేది 3కి 1 యాడ్ చేస్తే 4. సో కాపర్ అనేది 1 part యాడ్ చేయాలి. ఓకే నైస్. ఇలాంటి క్వశ్చన్లో ఏది యాడ్ చేయమంటున్నాడు, అది ఒక్కటే మారిద్ది, మిగిలింది మారదు. ఇక్కడ మారకుండా సేమ్ ఉంది కాబట్టి ఓకే, కాపర్ 1 part యాడ్ చేయాలి. ఇప్పుడు 1 part వాల్యూ కొనుక్కుంటే అయిపోయింది. మనకి 5:3 రేషియోలో ఉన్నాయి 400 grams. ఓకేనా, 400 grams అనేవి 5:3 రేషియోలో ఉన్నాయి, అంటే 5 + 3 అంతా 8 parts. అప్పుడు 1 part ఏమైంది, 50 grams అయింది. మనం కాపర్ ఎంత యాడ్ చేయాలి, 1 part కదా, అంటే 50 grams యాడ్ చేయాలి కాపర్, అప్పుడు అది 5:4 రేషియోలో అవుతుంది. ఓకేనా గైస్. నెక్స్ట్ క్వశ్చన్ గైస్, ఇన్ ఏ మిక్చర్ ఆఫ్ 60 liters ద రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ 2:1. ఒక 60 liters మిక్చర్లో రేషియో ఆఫ్ మిల్క్ అండ్ వాటర్ ఎంత అంటున్నాడు అంటే గైస్ 2:1 అంటున్నాడు. దిస్ రేషియో ఈజ్ టు బి 1:2. ఈ రేషియో అనేది 1:2 అవ్వాలంట. అయితే ఇక్కడ ఈ పాయింట్ కరెక్ట్గా చూడండి. దెన్ ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ టు బి యాడెడ్, ఎంత వాటర్ యాడ్ చేయాలి అంటున్నాడు గైస్. ఓకేనా, ఫస్ట్ 60 liters ఆఫ్ మిక్చర్లో మిల్క్ అండ్ వాటర్ 2:1 ఉన్నాయంట. అయితే ఎంత వాటర్ యాడ్ చేస్తే ఈ రేషియో అనేది 1:2 అయిద్ది అంటున్నాడు గైస్. అంటే మీకు ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థమైంది, ఓన్లీ వాటరే యాడ్ చేయాలి, మిల్క్ అనేది యాడ్ చేయకూడదు. కానీ మనకి ఇనీషియల్ మిక్సర్లో మిల్క్ అనేది 2 ఉంది, ఫైనల్ మిక్సర్లో మిల్క్ అనేది 1 ఉంది. సో మిల్క్ అనేది యాడ్ చేయలేదు కాబట్టి ఇనీషియల్లో ఎంత ఉంటే ఫైనల్లో కూడా మిల్క్ అనేది అంతే ఉండాలి. సో ఇనీషియల్లో 2 ఉంది కాబట్టి ఫైనల్లో కూడా 2 ఉండాలి. సో ఆ మిల్క్ అనే దాన్ని నేను సేమ్ చేయడం కోసం ఇక్కడ 2 ఉంది కదా, ఇక్కడ కూడా 2 రావాలంటే ఆల్రెడీ 1 ఉంది. దీన్ని మనం 2తో మల్టిప్లై చేస్తే ఈ రేషియోని ఏమైంది గైస్, ఇక్కడ కూడా 2 అయిపోయింది. సో ఇనీషియల్ మిక్సర్లో మిల్క్ అండ్ వాటర్ అనేది 2:1 ఉంటే ఈ రేషియోని నేను 2తో మల్టిప్లై చేస్తాను. అంటే ఒక రేషియోని మనం దేంతో మల్టిప్లై చేసినా ఆ రేషియోలో చేంజ్ ఉండదు. సో దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 2:4. ఓకేనా, 2 2s are 4. అంటే మనకి ఇనీషియల్గా మిల్క్ 2నే ఉంది, ఫైనల్గా మిల్క్ 2నే ఉంది. కానీ మనోడు ఏం చేశాడు, ఓన్లీ వాటరే యాడ్ చేశాడు. అంటే ఇనీషియల్గా వాటర్ 1 ఉంటే ఫైనల్గా 4 అయింది. అంటే ఎంత ఎక్స్ట్రా యాడ్ అయింది, 3 parts ఎక్స్ట్రా యాడ్ అయినాయి. ఈ 3 parts వాల్యూ కనుక్కోవాలి మనం. ఓకేనా గైస్. ఫస్ట్ మిల్క్ అండ్ వాటర్ ఇనీషియల్గా ఎన్ని ఉన్నాయి అంటున్నాడు, 60 liters అంటున్నాడు. 60 litersని మీరు 2:1 రేషియోలో డివైడ్ చేస్తే, అంటే 60 అనేది 2 + 1 3 parts అయితే మీకు 1 part ఎంత, 1 part ఎంత అంటే 60/3 వేస్తే మీకు 1 part అనేది 20 liters గైస్. మనోడి వాటర్ ఎంత యాడ్ చేశాడు, 3 parts కదా, 1 part 20 కదా, 3 parts అంటే 3 × 20 60 liters ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. ఓకేనా గైస్.
మనకి ఏది యాడ్ చేశాడు అనేది చూసుకోవాలి, అదొక్కటే చేంజ్ అవ్వాలి. ఇంకా ఇది యాడ్ చేశాడు అంటే వాటర్, మిల్క్ అనేది యాడ్ చేయలేదు, సో మిల్క్ అనేది సేమ్గా ఉండాలి. కానీ ఇనీషియల్గా 2 ఉంది, మనోడు ఫైనల్గా ఇచ్చిన మిక్చర్లో 1 ఉంది. సో ఈ రేషియోని మార్చాలి మనం. ఈ వాటర్ అనేది, మిల్క్ అనేది 2 ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఓకేనా? సో నేను మిల్క్ అనేది సేమ్ ఉండేలాగా చూసుకొని సాల్వ్ చేశాను. ఓకేనా గైస్? నెక్స్ట్ క్వశ్చన్ గైస్, 200 liters of mixture contains a milk and water in the ratio of 17:3. 200 liters of mixture ఉందంట గైస్, అందులో మిల్క్ వాటర్ అనేవి 17:3 రేషియోలో ఉన్నాయంట. ఆఫ్టర్ ఎడిషన్ ఆఫ్ మిల్క్ టు ఇట్, ఏమంటున్నాడు గైస్, కొంత మిల్క్ యాడ్ చేశాడు దీనికి, ఎంత కొంచెం మిల్క్ యాడ్ చేస్తే ఆ రేషియో ఏమైంది అంటున్నాడు అంటే, మిల్క్ టు వాటర్ రేషియో 7:1 అంటున్నాడు. అయితే క్వాంటిటీ ఆఫ్ మిల్క్ యాడెడ్, ఈ మిల్క్ యాడ్ చేసావు చూడు, ఎంత క్వాంటిటీ యాడ్ చేసావు అంటున్నాడు గైస్. ఓకేనా? ఈ క్వశ్చన్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంది, మిల్క్ యాడ్ చేశాడు 200 liters ఆఫ్ మిక్చర్లో 17:3 రేషియోలో మిల్క్ వాటర్ ఉంటే మిల్క్ యాడ్ చేశాడు, అప్పుడు ఆ రేషియో 7:1 అయింది. అయితే ఎంత మిల్క్ యాడ్ చేశాడు అన్నది క్వశ్చన్. మిల్క్ ఒక్కటే యాడ్ చేశాడు గైస్, అంటే వాటర్ అనేది చేంజ్ అవ్వకూడదు. కానీ ఇక్కడ ఇనీషియల్గా వాటర్ 3 ఉంది, ఫైనల్గా 1 ఉంది. సో మనం వాటర్ని సేమ్ చేసుకోవాలి ఈ రేషియోలో. ఇక్కడ 3 ఉంది కదా, ఫైనల్గా కూడా వాటర్ 3 అవ్వాలంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి మనం దీన్ని 3తో మల్టిప్లై చేసామంటే మనకి ఈ రేషియో ఏమైందంటే గైస్, 7 3s are 21, 1 3s are 3. సో మనకు అనేది ఇప్పుడు ఇనీషియల్గా వాటర్ 3 ఉంది, ఫైనల్గా వాటర్ 3 ఉంది. సో వాటర్లో నో చేంజ్, మనకి ఓన్లీ మిల్క్ ఒక్కటే యాడ్ చేశాడు. అంటే ఇనీషియల్గా 17 ఉంది, ఫైనల్గా ఎంత అయింది, 21 అయింది. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది గైస్, 4 parts ఇంక్రీజ్ అయింది. ఈ 4 parts అనేది ఎంత అనేది మనం కనుక్కోవాలి. ఓకేనా గైస్? 4 parts అనేవి ఎంత అని కనుక్కోవాలంటే, ఫస్ట్ 200 liters ఉన్నాయి కదా, ఈ 200 liters 17:3 రేషియోలో డివైడ్ చేశాడు. అంటే 17 + 3 ఎంత, 20 parts. 200 అనేది 20 parts అయితే మనకు 1 part ఎంత, 200/10 చేస్తే మనకు 1 part = 10 liters వచ్చింది గైస్. మనకి ఎంత యాడ్ చేశాడు, 17 అనేది 21 అయిందంటే 4 parts యాడ్ చేశాడు. 1 part 20 అంటే 4 parts అనేవి ఎంత అవుతాయి గైస్, 40 liters. ఓకేనా? మీరు ఇలాంటి క్వశ్చన్స్లో ఏమి యాడ్ చేశాడు అనేది చూసుకోవాలి, అదొక్కటే చేంజ్ అవ్వాలి, మిగిలింది ఇనీషియల్గా ఫైనల్గా సేమ్ ఉండాలి. ఇక్కడ మిల్క్ యాడ్ చేశాడు అంటున్నాడు కాబట్టి మిల్క్ ఒక్కటే మారిద్ది ఇనీషియల్ రేషియోలో ఫైనల్ రేషియోలో. వాటర్ సేమ్ ఉండిద్ది, వాటర్ ఏమో ఇనీషియల్ రేషియోలో 3 ఉంటే ఫైనల్ రేషియోలో కూడా 3 ఉండాలి. కానీ మనకు 1 ఇచ్చాడు, అప్పుడు ఏం చేయాలి, దాన్ని 3 చేయడం కోసం దీన్ని 3తో మల్టిప్లై చేయాలి. ఒక రేషియోని ఎంతతో మల్టిప్లై చేసినా దాంట్లో ఏం చేంజ్ ఉండదు. ఓకేనా? దానికోసం దీన్ని మనం 3తో మల్టిప్లై చేసి వాటర్ని సేమ్ చేసుకున్నాం. ఓకేనా గైస్? ఇంక ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చెప్పను.